మండల కేంద్రంలో సంఘ సంస్కృత అయిత పరంజ్యోతి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సంస్కృత అయిత పరంజ్యోతి మాట్లాడుతూ హోలీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, దీనిని కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ జరుపుకోవడం ద్వారా భారతీయ ఐక్యతకు ఉపయోగపడుతుందని, హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతిలో ఐక్యత ఆనందాన్ని పెంచే పండుగని, భారతదేశంలో భోగి, సంక్రాంతి, హోలీ లాంటి పండుగలు ప్రకృతికి మానవ సంబంధాలకు ప్రాముఖ్యతను ఇచ్చేలా రూపొందాయని, ఈ పండుగ సందర్భంగా రంగులు చల్లుకోవడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, బంధువులతో కలిసి ఆనందంగా గడపడం మానవాయితీగా మారిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కరణం గణేష్ రవికుమార్, తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, ఉపాధ్యాయులు వెంకటేష్, రామకృష్ణ, సిద్దిరాములు, సత్యనారాయణ, శంకర్, సోమ సత్యనారాయణ, వడ్ల నవీన్, చంద్రభూపాల్, ఎర్రయాదగిరి, అయిత రఘురాములు, సురేష్, మహేష్, పూర్ణచంద్ర, పాలవేను, అయిత సుధాకర్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చెగుంట మండల కేంద్రంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఇక్కడ మనం అందరితో మాట్లాడి సంబరాలు ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా అందరికీ చెగుంట పట్టణ మరియు మండల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ రోజు అందరూ కూడా కలిసి మెలిసి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రంగులు ఆడి అందరి జీవితాలు కూడా రంగులమయం కావాలి, అందరి జీవితాలు కూడా వెలుగు నిండాలి, ఉండాలని, అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మళ్ళొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన సందర్భంగా చేసుకునే పండుగనే హోలీ. సుఖం, దుఃఖం, విచారం, సంతోషం అన్ని కలగలుపుకొని చేసేదే హోలీ. పూర్వకాలంలో ఏంటంటే హిరణ్యకశిపుడు విష్ణుదేవుని మీద కోపంతో విష్ణు ఎక్కడ కనిపించి చంపాలంటే విష్ణుమాయతో ఏంటంటే ప్రహ్లాదుడు ఉంటుంది. తర్వాత ఆ ప్రహ్లాదుడు కూడా ప్రతిసారి విష్ణుని కొలుచుకుంటూ ఉంటే ఆ తిక్కతో ఏం చేస్తాడు, ఆయన కోపంతో ఖచ్చితంగా ప్రహ్లాదుని చంపాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. దానికోసం హోలిక అని వాళ్ళ సొంత చెల్లెని తీసుకొచ్చి ప్రహ్లాదుని చంపే కార్యక్రమం చెప్తాడు. అప్పుడు అట్లా మాయా శాల్వా ఇప్పించి శాల్వాలో కప్పి కూర్చోబెట్టి హోలిక మాయం కావాలనుకుంటుంది. విష్ణుమాయతోటి హోలిక ఉన్న దగ్గర ఉన్నది శాల్వా మాయమని ప్రహ్లాదుని కప్పుతుంది. హోలిక చనిపోవడం వల్ల ఆ సందర్భంగా చేసుకునే పండుగనే హోలీ. ఈ హోలికను చనిపోయిన రోజున, బ్రహ్మరాక్ష చనిపోయిన రోజునే జరుపుకునే పండుగ హోలీ. ఈ పండుగను అందరూ కూడా సుఖదుఖాలు లేకుండా సంతోషంగా జరుపుకున్నందుకు అందరికీ హోలీ శుభాకాంక్షలు.
Hey!